మా మిత్రులు గౌరవనీయులు దీనికి సంబంధించి నిజానికి చెప్పాలంటే మా వర్క్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా పిన్న వయస్కులు, వాళ్ళకి అంత అనుభవం లేనప్పటికీ కూడా చాలా చక్కగా కార్యక్రమం నిర్వహించారు. దాని వెనకాల ఐడియాస్ ఇస్తూ నడిపినటువంటి ఒక మిత్రులు ఉన్నారు. వారు కూడా తెర వెనకాల ఉండాలని కోరుకుంటుంటారు. ఆయన డాక్టర్ సీసా గారు. వారు 2 విషయాలు చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వెల్కమ్ డాక్టర్ సీసా గారు. డాక్టర్ సీసా గారు ఆయన ఒక మంచి మేధావి. ఆయన సొసైటీలో ఒక మార్పు పరివర్తన తీసుకురావాలి. ముఖ్యంగా హిందూ ముస్లిం కమ్యూనిటీస్ మధ్య ఏదైతే కమ్యూనల్ గ్యాప్ పెరుగుతుందో దాన్ని ఓవర్కమ్ చేయాలనే దాని మీద చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. వెల్కమ్ డాక్టర్ సీసా గారు. అస్సలాము అలైకుం. నమస్కారం అందరికీ. మనము ఏదైతే కోరుకున్నామో ముస్తాక్ గారితో గత కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఇంటరాక్షన్ అవుతున్నప్పుడు ఇలాంటి ఒక సమావేశం నిర్వహించుకోవాలి, అందరినీ ఒక వేదిక పైన తీసుకురావాలి, మీ మెసేజ్ ఏదైతే మీరు తపన పడుతున్నారో అది పెద్ద స్థాయిలో వెళ్ళాలి, యువకులను తీసుకురావాలి, మహిళల్ని తీసుకురావాలి అని ఏదైతే అనుకున్నారో ఇది ఈరోజు అది నిజమైంది. అయితే నిన్న క్లాస్లో ఈరోజు క్లాస్లో షఫీ గారు మంచి విషయాలు చెప్పారు, సెల్ఫ్ కనెక్షన్ గురించి, లీడర్షిప్ గురించి. అయితే ఒక్క పాయింట్ ఈరోజు మన డాక్టర్ ఉమా గారు కూడా చెప్పారు, కామ్ ఇన్ క్రైసిస్. దాంతోపాటు టాలరెన్స్ మనలో ఈరోజు లోపించింది చాలా ఒకటేనండి, టాలరెన్స్. చాలా చిన్న విషయానికి మనం తొందరగా ఆవేశపడుతున్నాం. ఒకవేళ మనలో టాలరెన్స్ ఉంటే మనం ఖచ్చితంగా ఏదైనా సాధించవచ్చు. టాలరెన్స్ లోపించింది. మనము టాలరెన్స్ని ప్రాక్టీస్ చేయాలి. పర్సీవరెన్స్ మనకులో ఉంటే తప్పకుండా మనం అనుకున్నది సాధిస్తాం. తొందరగా మనం నిరాశపడకూడదు. ఆశపడడంలో తప్పులేదు, కానీ నిరాశపడకూడదు. అబ్రహాం లింకన్ 22 సంవత్సరాల నుంచి తపన పడితే 52 ఇయర్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యారు. అంటే 30 సంవత్సరాల కృషి, 30 సంవత్సరాల ప్రయత్నం. అదే మనము సామాన్యులు ఏం చేస్తారంటే 1 సంవత్సరం ప్రయత్నం చేస్తాం, 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తారు, దాని తర్వాత ఇక మనతో కాదు, ఇది మన విషయం కాదని వదిలేస్తారు. కానీ ఆయన 30 సంవత్సరాల కృషి, 30 ఇయర్స్ ఆఫ్ పర్సీవరెన్స్ తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అయ్యాడు. సో కాబట్టి మన ఎదురుగా అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మంచి వాళ్ళని మనము రోల్ మోడల్గా తీసుకొని ఈరోజు సజ్జన సమాజ్ ఏదైతే కోరుకున్నదో అలాంటి సజ్జనులు తయారవ్వాలంటే మనం మంచి రోల్ మోడల్స్ని మన లైఫ్లో తీసుకొని ఈరోజు కనెక్ట్ అయినందుకు మనము నెక్స్ట్ సంవత్సరం ఎప్పుడైతే మనం అమరావతియా విశాఖపట్నమా ఎక్కడైతే కాన్ఫరెన్స్ చేస్తారో ఆ సంవత్సరం వరకు మనలో కొత్త స్కిల్స్ని మనము ఎస్టాబ్లిష్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ ఈ కాన్ఫరెన్స్కి రావాలి. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు వచ్చే సంవత్సరం ఓపెన్లో కనీసం ఇంటర్ అయినా రాసి రావాలి, మహిళలు కానీ పిల్లలు కానీ. లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు పీజీలో అడ్మిషన్ తీసుకొని రావాలి, పీజీ చేసిన వాళ్ళు పీహెచ్డీలో అడ్మిషన్ తీసుకొని రావాలి. అంటే అలాంటి సంకల్పం మీలో రావాలి. చదువు నిరంతరంగా మనం చదువుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం సెల్ఫ్ డెవలప్మెంట్ స్కిల్స్ కావాలి, లైఫ్ స్కిల్స్. 10 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి, WHO చెప్పిన 10 లైఫ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు రెఫర్ చేయొచ్చు. ఆ లైఫ్ స్కిల్ పైన అందరూ అవగాహన పరచుకోవాలి. ఈరోజు లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. కొన్ని నెలల క్రితం మనం చూసాం, పెద్ద వ్యాపారవేత్తలు కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర డబ్బులు, కానీ క్షణిక ఆవేశంలో తుపాకీ తీసుకొని కాల్చుకున్న వాళ్ళు ఉన్నారు. జస్ట్ అంటే వాళ్ళకి ఏది ఒక బటన్ ప్రెస్ చేస్తే డబ్బులు వస్తాయి, వాళ్ళకు అన్నీ ఉన్నాయి. డబ్బు ఒకటే కాదు, మనకు మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే ఆ క్యాపబిలిటీ రావాలి. ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. అది మనం ఎమోషనల్ రెగ్యులేషన్, ఎమోషనల్ అది కోఎఫిషియంట్ మనకు ఇంపార్టెంట్. కాబట్టి డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని మనం ఏర్పరచుకోవాలి. ఇప్పుడు సజ్జన సమాజ్ అదే బాటలో నడవబోతుంది. ఇలాంటి స్కిల్స్ రెగ్యులర్గా మీకు ట్రైనింగ్స్ మీ శాఖల్లో ఎక్కడెక్కడ జిల్లా స్థాయిలో ఈ లైఫ్ స్కిల్స్ని ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నారని ముస్తాక్ గారు చెప్పారు. కాబట్టి అందరూ లైఫ్ స్కిల్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మీరందరూ మహిళలు చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మీరు 7th క్లాస్ పాస్ అయినా 10th క్లాస్ ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్ టాస్ తెలంగాణ ఓపెన్ స్కూల్ కానీ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ద్వారా 10th క్లాస్ ఎగ్జామ్ ఒక సిట్టింగ్లో రాయొచ్చు, లేదా ఇంటర్ రాయొచ్చు 10th పాస్ అయితే. డిగ్రీ అంబేద్కర్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవచ్చు. నా వయసు అయిపోయింది కదా, 50 అయిపోయాను, 60 అయిపోయాను అనుకోకండి. మీరు ఎప్పుడు నిరంతరంగా చదువుకోవచ్చు. డిగ్రీ చేసిన వాళ్ళు LLB చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సజ్జన సమాజ్తో కనెక్ట్ అయిన వాళ్ళు అందరూ మేధావులుగా మారాలి. దేశానికి పనికి రావాలంటే మీరు ఎడ్యుకేషన్ కూడా కేరళలో ఒక
మిషన్ ఉండే, అందరూ లిటరసీ, మనం అందరం చదువుకోవాలి అని చెప్పి సంకల్పంతో వాళ్ళు చదువుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ, ఆంధ్రాలో కూడా మనం అందరం సంకల్పించుకోవాలి, ప్రతి ఒక్క పౌరుడు చదవాలి, ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా మినిమం డిగ్రీ పీజీ ఉండాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. తప్పకుండా నెక్స్ట్ కాన్ఫరెన్స్కి చాలామంది ఇంకా దీనికి కనెక్ట్ అవ్వాలి, స్పెషల్గా స్టూడెంట్స్, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఈ ఆర్గనైజేషన్కి కనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చాలా చక్కగా నిర్వహించారు సార్, మీ టీం చాలా అద్భుతంగా పనిచేసింది, చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేశారు ఒక్కొక్క విషయం. ఆ స్కిట్ అయితే చాలా అద్భుతంగా ఉంది, ఆ స్కిట్ ఏదైతే 10 మంది పిల్లలు చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ.